ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు చూసిన పథకాలు చూసి ఓట్లేసారంటారా? ఆయనకి ఓట్లు ఎవరు వేశారండి? ఈవీఎంల మోసంతో గెలిచి ఓట్లు ఎక్కడ వేశారు? ఆయనకి ఓట్లు వేశారా ఏంటి? ఆయనకి ఓట్లు ఎవరు వేయలే. ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్ పరిపాలన నెంబర్ 1గా ఉంది. మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈయన బూటక మాటలు ఎవరు నమ్మరు. ఇవన్నీ అనవసరమైన మాటలు. ఈవీఎం కాదు, ప్రజలు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే మాకు ఓట్లేసారని చెప్తున్నారు కదా. పొరపాటు అది. ప్రజలందరూ జగన్ గారి వైపే ఉన్నారు. ఆయనకు ఓట్లు పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసేది ఎవరండి? అసలు 21 సీట్లు ఆయనకి ఎలా వస్తాయి? ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? అన్ని చోట్ల ఎంత మెజార్టీ ఎక్కడొస్తుంది? ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగిందండి బాబు. ప్రతి వాడికి తెలుసు, రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం. దాని గురించి కోర్టులో వేసిన కేసులు నడుస్తున్నాయి. అది త్వరగా బయటకు వస్తుంది. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు ఈవీఎం ట్యాపింగ్ చేస్తామంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే పోయినసారి కూడా ఆయన ట్యాపింగ్ చేసే వచ్చాడు అంటున్నారు. ఆ పోయినసారి ట్యాపింగ్ చేసి వస్తే ఇప్పుడు కూడా చేసేవాడుగా, ఇంకా పదవుల్లో ఉన్నప్పుడు ఇంకా తేలిగ్గా చేయొచ్చుగా పని. మరి చేయలేదు అంటే పోయినసారి చేయలేదనేగా అందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకు మమ్మల్ని ప్రశ్నించి చంపుతారు? కానీ ఓకే, వదిలేండి. జగన్ గారి ప్రభుత్వం అయితే బాగుంది, కానీ ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు రావట్లేదు. ఆటో వాళ్ళకి డబ్బులు కూడా ఇంకా వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలియదు. ప్రభుత్వం అంతగా బాగాలేదు ప్రస్తుతానికి. అసలు ఇవ్వాల్సిన పథకాలే ఆయన ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. మరి అంతా ఖజానా లేదు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పాలకులకే తెలియాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది, అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మేము పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే ఈ పాటికని చెప్తున్నారు. వీళ్ళు తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రావు గారు పథకాలు నెంబర్ 1గా చేశారు. ఆయన తప్పు లేదు. కానీ వచ్చిన ప్రభుత్వం మాత్రం అసలు ఏది చేయట్లేదు. మరి ఇదంతవరకు కరెక్టో అసలు ప్రజలే తెలుసుకోవాలి ఈ నిర్ణయం. అయితే వాళ్ళేమంటున్నారు, వచ్చిన అమ్మట్లోనే అన్ని పథకాలు అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ వదిలేసి నా వల్ల కాదని ప్రభుత్వం జగన్మోహన్ రావు అప్పచెప్పితే ఈయన చెప్పిన హామీలు కూడా ఆయన నెరవేర్చగల దమ్ము జగన్మోహన్ రావులో ఉంది. అదే విధంగా చూసుకుంటే కనుక టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము వచ్చిన వెంటనే పెన్షన్ అమలు చేసాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఎక్కడ పెట్టారు? ఎక్కడో 100 కోట్లు పెడితే సరిపోయిందా? ఎక్కడ పెట్టారు? విజయవాడ నుంచి జంక్షన్ వరకు ఈ మధ్యలో ఎక్కడ ఉంది అన్నా క్యాంటీను? ఏదో పెట్టామని పేరుకి ఏదో మూలన ఒకటి పెట్టారేమో. అది కరెక్ట్ కాదుగా. అన్ని చోట్ల పెట్టాలి పెట్టేవాళ్ళు. అన్నా క్యాంటీన్ ఎవరితో పెట్టారు? ప్రభుత్వం పెడతలా. దాతలు ఇచ్చిన దాంట్లో పెడుతున్నారు. దాతలు ఇస్తున్నారు. కోటి రూపాయలు ఒక్కొక్కరు ఇస్తున్నారు. వాటితో పెడుతున్నాడు. ప్రభుత్వం ఖజానాతో పెడితే అది లెక్క వస్తుంది. అన్ని చోట్ల పెడతారు. ఇవ్వట్లేదుగా వీళ్ళు. అసలు పథకాలు ఏది ఇవ్వట్లేదుగా. అసలు ఇస్తారో ఎవరో తెలియదు. అలా జరుగుతుంది. సార్ 5 రూపాయలకే మేము నాణ్యమైన భోజనం పెడతాం అంటున్నారు కదా. ఎవరికి పెడుతున్నాడు అండి 5 రూపాయలు భోజనాలు? అన్నీ ఒట్టి మాటలు. ఎక్కడన్నా ఒక చోట పెడుతున్నారు, కానీ అన్ని చోట్ల లేదుగా. సిటీ ఉంది. సిటీలో ఎన్నిసార్లు పెట్టారు? 1-2 తప్ప ఎక్కడా లేదు. ఇట్లా ఉంది ఆయన పరిపాలన. నచ్చలేదు, బాగాలేదు, ప్రజలకు మేలు జరగట్లేదు. అదే ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆగస్టు నెలలో ఈ పాటికి వాహన మిత్ర పడిపోయేది. మరి ఆగస్టు నెల అయిపోతుంది, ఆ ఊసే లేదు ఈయనకి. ఎలా అవుతాయి పనులు? కరెక్ట్ కాదు ఈయన పాలన. అంటే మేము కూటమి ప్రభుత్వం వల్ల మెరుగైన పరిపాలన అందిస్తామంటున్నారు కదా. ఎప్పుడు అందిస్తాడు ఈయన? ఎప్పుడు పథకం పరిపాలన అయిపోయినాక ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు ఈయన? నీకు 15,000 అని చెప్పుకుంటూ బోరుకుంటూ వచ్చారు. ఎవరికి ఇచ్చాడు? 15,000 ఎవరికి ఇచ్చారు? చేయూత డబ్బులు ఎవరికి ఇచ్చారు? వాహన మిత్ర ఎవరికి ఇచ్చారు? అసలు ఒక్కటే చేయట్లేదండి. ఎందుకు ఇన్ని మాటలు? ఈయన వల్ల కాదు అసలు. ఈయన చెప్పటమే కానీ చేయడు. నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఆయనకు భయమే. మరి చెప్పిన మాటలు నెరవేర్చుకున్నవాడికి అన్ని భయాలే వస్తాయి. నెరవేర్చే దమ్ము ఉండాలి కదా. ఆయనకు ఆ దమ్ము లేదు. అందుకని ఆయనకు భయం వేస్తుంది. భయం వేసినప్పుడు వదిలేయమని ఎందుకు?